హరే కృష్ణ. లైట్గా వేయించి ఇది 80% బాయిల్ చేసుకొని చల్లారించిన షామియాల్లోకి ఇది మన క్వాంటిటీ ఏం లేదండి, అది మన ఇష్టం. దాంట్లో కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, మనము తిరువాత ఇవంతా వేసుకొనేసేసి మనకి కారానికి ఎంత కావాలంత టేస్ట్కి అంతా వేసుకొని మిక్స్ చేసుకుంటాం. చూడండి, గడ్డ పెరుగు, ఈ గడ్డ పెరుగు ఎత్తుకొనేసి మనం ఇదంతా రెడీ చేసుకోండి షామియాలోకి వేసుకొనేసి మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడే మీకు అర్థమైంది కదా ఇదేమి అనేసి. పెరుగు షామియా సమ్మర్ స్టార్ట్ అవుతుంది మనకి. ఎండాకాలంలో కానీ ఏమైనా డిఫరెంట్గా తినాలన్నప్పుడు ఇట్లా పెరుగు షామియా చేసుకుంటే పిల్లలకి ఇష్టమవుతుంది, పెద్దలకి అందరికీ ఇష్టమవుతుంది. మనం క్వాంటిటీ చూసుకొని మిక్స్ చేసుకుంటాం. చూడండి, పెరుగు ఇంకా పడుతుంది. నేను వచ్చేసి తిరువాతలో పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇది సాల్ట్, ఉద్దిగాయలు, శనగలు అంతేనండి, ఎక్కువ ఏమీ లేదు. దీంట్లో పొమోగ్రానైట్ అంట, గోడంబిల్ అంటే ఏమీ వద్దండి, ఫ్లేవర్ చేంజ్కి వచ్చేస్తుంది. ఇంత మాత్రం వేసుకొనేసి మనం మిక్స్ చేసుకుంటాం. చూడండి, కమ్మగా చాలా ఎమ్మీగా కమ్మగా ఉండే మన పెరుగు షామీ రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాం. చూడండి, పెరుగు షామీ రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.